ఈనాటి వరకు ఈ క్యాన్సర్ కు ఏమిటి కారణం అనేటువంటిది ఇంతవరకు కనిపెట్టిన డాక్టర్స్ లేరు. అయితే దీనికి కారణం ఏమిటని మనం చక్కగా విచారిస్తే ఈనాడు బాగా తెలుసుకోవాలి. ఒకరు చెప్తారు తమలపాకులు వేసుకోవటం వల్ల వస్తుండాది, కొంతమంది బీడీలు సిగరెట్లు తాగటం వల్ల వస్తుంది అంటారు, ఇంకా కొంత వాతావరణం దోషం వల్ల వస్తుండాది. ఇవి కొంతవరకు దీనికి క్యాన్సర్ కు సహాయకారులుగా ఉంటున్నాయి, కానీ క్యాన్సర్ రావడానికి కారణం మాత్రం కాదు. నిజంగా లోతుకు దిగి విచారిస్తే క్యాన్సర్ కంతా మూల కారణం చక్కెర. కారణం ఏమిటంటే దీన్ని చక్కెరగా చేయటం లోపల అనేక కెమికల్స్ అంతా కలుపుతున్నారు. ఈ కెమికల్స్ లో బోన్స్ పౌడర్ కూడా కలుపుతున్నారు. తద్వారా ఇది దేహంలో ఏ ప్రదేశం నుండైనా చేరి ఒక విధమైనటువంటి బ్లాక్ తయారైపోతుంది. అక్కడ ఒక తెల్లటి ఒక రక్తంలో రెండు రకాలు ఉంటున్నాయి, ఎర్రటి రక్తము, తెల్లటి రక్తం. ఈ వైట్ బ్లడ్ బ్లాక్ కావటం వల్ల అక్కడ క్యాన్సర్ తయారవుతుంది. ఈనాడు డాక్టర్స్ చెప్పినట్టుగా స్మోకింగ్ చేసిన వాళ్ళకి వస్తుంది, తమలపాకులు వేసుకున్న వాళ్ళకు, తమలపాకులు వేసుకోకుండా స్మోకింగ్ చేయకుండా ఉండే వాళ్ళకి ఎంతమందికి క్యాన్సర్ రావటం లేదు. కొంత వాటర్ లో మిస్టేక్ ఉంది, కొంత గాలిలో ఉంటుండాలి, కొన్ని పదార్థాల్లో ఇవన్నీ దానికి సహాయకారులుగా ఉంటున్నాయి, పెంచుతున్నాయి. కానీ అసలు పుండు రావడానికి మూల కారణం చక్కెర. పూర్వకాలములో ఈ చక్కెరకు ఇన్ని మేకప్లు చేసేటువంటి వాడు కాదు, బెల్లం నుంచి పొడి చేసి ఆ దాన్ని అనుభవించేవాడు. కనుకని ఇలాంటి జబ్బులు ఎక్కడ కనిపించేటువంటి. కానీ ఈనాడు ప్రతి పదార్థమునందు కూడా కల్పితమే, అంత కృత్రిమైనటువంటివి. ఇది ఏదో డబ్బును ప్రోగు చేసుకునే నిమిత్తమే ఇన్ని యుక్తులు పన్ని ఇన్ని రోగాలు అభివృద్ధి పరుచుకుంటారు. అసలు మనిషి లేకపోతే ఈ డబ్బు ఎవరికో. మనిషి ముఖ్యము, కానీ డబ్బా ముఖ్యము.